ఉస్తాద్ భగత్ సింగ్ ముఖ్యంగా దీంట్లో మేజర్ హైలైట్ అయినవి. ఇది పక్కాగా పవన్ కళ్యాణ్ గారి వన్ మ్యాన్ షో. డైరెక్టర్ హరీష్ శంకర్ గారి మెయిన్ గోల్ ఒకటే, పవన్ కళ్యాణ్ గారి హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం. ప్రతి ఒక్క సీన్ లో కూడా ఎలివేట్ చేసుకుంటూ అయితే వచ్చాడు. అందులో తనైతే సక్సెస్ అయితే అయ్యాడనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ తన ట్రేడ్ మార్క్, స్వాగ్, స్టైల్, కరిష్మా, మేనరిజం అన్ని కూడా తీసుకుని అయితే వచ్చాడు. విట్నెస్ వైబ్స్ కూడా చాలా చోట్ల అయితే మనకైతే కనిపిస్తది. ఆ లుక్స్ గానీ, ఆ డాన్స్ లో గానీ, ఫ్యాన్స్ కు నచ్చే ఎనర్జిక్ డాన్స్ మూమెంట్స్, థియేటర్ లో విజిల్ వేసే సీన్స్ చాలా వరకు అయితే ఉన్నాయి. అలాగే పవర్ఫుల్ వన్ లైనర్లతో హరీష్ శంకర్ గారు అయితే పవన్ కళ్యాణ్ కి, ఫ్యాన్స్ కి అయితే ఫుల్ స్టఫ్ అయితే ఇచ్చాడు. అంత బాగున్నప్పటికీ హీరో ఒక ఎలివేషన్ వైపుగానే డైరెక్టర్ చూసుకునేసరికి కథ విషయంలో చాలా వెనుకబడ్డాడు. సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే కథ అనేది చాలా రొటీన్ డ్రామా ఉండడం, ఏం జరుగుతుందో మనం ముందే ప్రిడిక్ట్ చేయడం, అసలు ఏ మాత్రం కొత్తదనం లేని స్క్రీన్ ప్లే తో ముందుకు వెళ్ళడం, ఒక ఫ్లో లో వెళ్లకుండా అక్కడక్కడ సీన్లు మొత్తం కలిపేసి అతికిచ్చినట్లయితే మనకైతే కనిపిస్తూ ఉంటుంది. హరీష్ శంకర్ రైటింగ్ లో ఏదైతే ఉందో ఆ పాత మ్యాజిక్ అయితే మిస్ అయింది. 10 years బ్యాక్ ఉన్న మ్యాజిక్ మళ్ళీ ఇప్పుడు రావాలంటే ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? అప్పుడున్న మైండ్ సెట్ వేరు, ఇప్పుడున్న మైండ్ సెట్ వేరు. అదే మైండ్ సెట్ తో ఇప్పుడున్న మూవీస్ తీస్తే ఇలానే ఉంటుంది. కామెడీ అలాగే ఎమోషనల్ మూమెంట్స్ అయితే మూవీలు అసలు వర్కౌట్ అయితే కాలేదు. శ్రీలీల, రాశిఖన్నా అయితే ఉన్నంత వరకు అయితే ఉన్నారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ గారు బీజిఎం తో చాలా వరకు అయితే ఎలివేట్ చేసుకుంటూ అయితే వచ్చాడు. సీన్ లో అంత స్కోప్ లేకపోయినా గానీ బీజిఎంస్ అయితే చాలా బాగున్నాయి. దేక్లింగి సాల అయితే విజువల్ గా చూడడానికి చాలా బాగుంది స్క్రీన్ మీద. అలాగే విలన్ అయిన పార్థిబన్, రావు రమేష్ కూడా వాళ్ళ పాత్రలు వాళ్ళైతే ఆకట్టుకున్నారు. ఫైనల్ గా చెప్పాలంటే ఓజీ లాంటి మూవీ చూసి ఈ ఫ్యాన్స్ వెళ్ళి చూస్తే మాత్రం నిరాశ అయితే పడతారు. సో లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళండి. అలాగే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రమే ఈ మూవీ అని చెప్పాలి. ఫస్ట్ పబ్లిక్ టాక్ చూసుకుంటే మీరు మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.